రెండు పిల్లులు ఒక రొట్టెముక్క కోసం దెబ్బలాడుకుంటున్నాయి. నాదంటే నాదని హోరా హోరీగా గొడవపడుతున్న ఆ పిల్లులను ఒక కోతి చూసింది. కోతి పిల్లులతో, మీ సమస్యకి ఒకటే పరిష్కారం. ఈ రొట్టెముక్కని మీరు చెరి సగం పంచుకోండి. కావాలంటే మీ ఇద్దరికీ సమానంగా నేను పంచిపెడతాను అని చెప్పింది. కోతి మాట ఆ పిల్లులకు నచ్చింది. ఆ రొట్టెముక్కను కోతికి అందచేశారు. కోతి ఆ ముక్కను రెండుగా చేసింది. అయ్యో, ఒక ముక్క పెద్దగా ఉందే అని కోతి ఆ ముక్కను కొంచెం కొరికి తినేసింది. అరెరే, ఇప్పుడీ ముక్క పెద్దగా అయిపోయింది అని రెండో ముక్కలో కొంచెం తినేసింది. ఛ, ఇప్పుడిది పెద్దగా అయిపోయింది అని మళ్ళీ మొదటి ముక్కలో కొంచెం తినేసింది. ఇలా కొంచెం కొంచెం చేసి మొత్తం రొట్టె ముక్క కోతి తింటుంది. పిల్లులు రెండూ నోరు వెలేసి చూస్తూ ఉండిపోయాయి. నిరాశగా వాటి దారిన అవి వెళ్ళిపోయాయి. ఇద్దరి మధ్య గొడవైనప్పుడు లాభం ఎప్పుడు మూడోవారిదే అని పెద్దలు చెప్తారు.